హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వర్స్ మీడియా. ఈ వీడియోలో మనం క్రెడిట్ ట్రాన్స్ఫర్ వర్సెస్ కాలేజ్ ట్రాన్స్ఫర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంజనీరింగ్ పరంగా అసలు క్రెడిట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, కాలేజ్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ముందుగా మనం కాలేజ్ ట్రాన్స్ఫర్ గురించి చూద్దాం. కాలేజ్ ట్రాన్స్ఫర్ ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ కి, సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్ కి మీరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. కాలేజ్ ట్రాన్స్ఫర్ అది స్పెసిఫిక్ కాలేజ్ నుంచి ఇంకో స్పెసిఫిక్ కాలేజ్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు సేమ్ బ్రాంచ్ లో. అండ్ దానికి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. సో ఆ కౌన్సిలింగ్ అటెంప్ట్ చేయాలి. సో మీ కాలేజ్ నుంచి ఆ కాలేజీకి అప్రూవల్స్ రావాలి, ట్రాన్స్ఫర్ అవుతారు. బట్ అది ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ అని, ఏదైనా సరే. వన్స్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ సేమ్ బ్రాంచ్ ఉంటుంది, సేమ్ మళ్ళీ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అనేవి రాస్తూ ఉంటారు. అక్కడ ఫీ ఎంత ఉంటే అంత ఫీ పే చేయాలి. తెలంగాణ స్టూడెంట్స్ అయితే, ఇఫ్ ఇన్ కేస్ ఆంధ్ర స్టూడెంట్స్ అయితే బోత్ కాలేజ్ ఫీ రిమర్స్మెంట్ వస్తుంది కాబట్టి ఎలాంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మేనేజ్మెంట్ కోటా కింద వెళ్తే ఫుల్ ఫీ అనేది పే చేయాలి. ఇది కాలేజ్ ట్రాన్స్ఫర్. ఈ కాలేజ్ ట్రాన్స్ఫర్ అవడానికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎయిదర్ మీ పేరెంట్స్ ట్రాన్స్ఫర్ అయిన ఉండాలి, లేదా మీకు హెల్త్ ఇష్యూస్ ఉండి సో హోమ్ టౌన్ లో ఉండి కాలేజ్కి వెళ్దాం అనుకుంటాం. సో ఆ కాలేజ్ లాంగ్ అవుతుంది కాబట్టి సో ఆ యొక్క మెడికల్ సర్టిఫికేట్స్ అనేవి పెట్టి మీరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఓన్లీ ఈ సిచ్యువేషన్స్ లో మాత్రమే మీరు కాలేజ్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. నాకు మా కాలేజీలో లవర్ రిజెక్ట్ చేసింది, కాలేజీలో లవర్స్ లేరు, వేరే కాలేజీకి వెళ్తే లవర్స్ వస్తారు. ఓకే, నాకు మా కాలేజీలో ఫ్రెండ్ నచ్చలేదు, వాడు నాకు బైక్ అడిగితే బైక్ ఇవ్వట్లేదు, వాడి ముఖం నాకు చూడటం ఇష్టం లేదు, వేరే కాలేజీకి వెళ్ళాలంటే కుదరదు. లేదా ఫ్యాకల్టీ నచ్చలేదు, లేదంటే ఫ్యాకల్టీ నన్ను కొడుతున్నారు, ఫ్యాకల్టీ నాకు మధ్య గొడవలు ఉన్నాయి అంటే ట్రాన్స్ఫర్ అవడానికి పాసిబిలిటీ కుదరదు. ఓన్లీ మెడికల్ రీజన్స్ మరియు ట్రాన్స్ఫర్, మీ పేరెంట్స్కి ట్రాన్స్ఫర్ అయితేనే మాత్రమే మీరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఇది కాలేజ్ ట్రాన్స్ఫర్. ఇది కూడా ఓన్లీ స్పెసిఫిక్ కాలేజ్, స్పెసిఫిక్ యూనివర్సిటీస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓన్లీ ఇది కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. సేమ్ యూనివర్సిటీ అఫిలియేట్ ఉన్న కాలేజ్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఇది కాలేజ్ ట్రాన్స్ఫర్. ఇకపోతే క్రెడిట్ ట్రాన్స్ఫర్. సో ఈ క్రెడిట్ ట్రాన్స్ఫర్ కూడా సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత, థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత, ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా క్రెడిట్ ట్రాన్స్ఫర్ అనేది అవ్వచ్చు. సో ఈ యొక్క క్రెడిట్ ట్రాన్స్ఫర్ అనేది యూనివర్సిటీస్ మాత్రమే ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే యాక్సెప్టెన్స్ చేస్తున్నాయి క్రెడిట్ ట్రాన్స్ఫర్ అనేది. సో సింపుల్ గా చెప్పాలంటే కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ క్లియర్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా సెకండ్ ఇయర్ లో, థర్డ్ ఇయర్ లో కూడా క్రెడిట్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చా అంటే అవ్వచ్చు. సో అక్కడ మీరు డైరెక్ట్ కాలేజీకి వెళ్ళాలి. సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ మీరు ట్రాన్స్ఫర్ అయితే కాలేజీకి వెళ్ళి మీరు మీ యొక్క సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి అటెంప్ట్ చేయాలి, సెమిస్టర్ ఫీజు అనేది పే చేయాలి. ఇలా ఉంటుంది ప్రాసెస్ అనేది. అదే కాలేజ్ ట్రాన్స్ఫర్ అయితే ఫీ రిమర్స్మెంట్ ఇలా వస్తుంది, ఆ ఫీ వేరు ఉంటుంది. బట్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ అలా కాదు. క్రెడిట్ ట్రాన్స్ఫర్ కి ఆ యూనివర్సిటీ ఫీ ఎంత ఉంటే అంత ఫీ పే చేయాలి, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఫీ పే చేయాలి. అండ్ అదే విధంగా ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది సపరేట్ గా ఉంటుంది, ఆ ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. సో ఇది కాలేజ్ ట్రాన్స్ఫర్ వర్సెస్ క్రెడిట్ ట్రాన్స్ఫర్. సో క్రెడిట్ ట్రాన్స్ఫర్ మెయిన్ గా ఎక్కువ అవుతారని చెప్పాను కదా. ఓన్లీ బ్యాక్లాగ్స్ క్లియర్ అవ్వడం మాత్రమే ఎక్కువ క్రెడిట్ ట్రాన్స్ఫర్ అనేది చూస్ చేసుకుంటూ ఉంటారు. కాలేజ్ ట్రాన్స్ఫర్ రిమైనింగ్ సిచ్యువేషన్స్ లో కూడా అవుతూ ఉంటారు. మీకు ఇంకా ఇన్ డెప్త్ గా ఈ యొక్క క్రెడిట్ ట్రాన్స్ఫర్ గురించి కానీ, కాలేజ్ ట్రాన్స్ఫర్ గురించి కానీ, లేదా ఈ ప్రాసెస్ గురించి కానీ మీకు ఎలాంటి గైడెన్స్, సపోర్ట్ కావాలనుకుంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. 7901024693 అనేది మా యొక్క వాట్సాప్ నెంబర్. సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన సరే మీ యొక్క డౌట్స్ రిప్లై చేస్తాం. లేదు మాకు పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే మీరు వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్స్ కానీ, అప్డేట్స్ కానీ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. అక్కడ కూడా మేము మీకు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన వర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.